తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు అలాగే శాసనమండలిలో సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న కొన్ని ప్రకంపనలు, ప్రధానంగా ఎమ్మెల్యే బాలకృష్ణ గారు ఆయన మాట్లాడిన తీరు ఒకంత షాక్కు గురయ్యారు. ఆ ఒక్క మాట ఎన్ని ప్రకంపనలు సృష్టించింది, సో దాని పరిణామాలు ఏంటి అనేది ఈరోజు మనం చర్చించబోతున్నాం. మనతో పాల్గొనబోతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అయినటువంటి కృష్ణాంజనేయులు గారు. కృష్ణాంజనేయులు గారు నమస్తే అండి. నమస్తే శ్యాంప్రసాద్ గారు. సార్ బాగున్నారా? బాగున్నాను సార్. సార్ నిన్న మీరు చూసే ఉంటారు, బాలకృష్ణ గారు కామినేని శ్రీనివాస్ గారు చెప్పిన దానికి సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా మాట్లాడారు. సో ఆ కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటండి? శ్యాంప్రసాద్ గారు, చట్టసభల్లో ఎవరైనా సరే ఒక సభ్యుడు మాట్లాడేటప్పుడు సభ్యత, సంస్కారము ప్రదర్శించాల్సినటువంటి అవసరము ఉంది. అదేవిధంగా మనము చట్టసభల్లో మాట్లాడేటప్పుడు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేటువంటిది కూడా, అంటే ఏదైనా అసభ్యంగా మాట్లాడితే అన్పార్లమెంటరీగా అనిగిన భావిస్తే అలాంటి వాటిని రికార్డుల నుంచి తొలగించేటువంటి విధానం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అంటే మనం బయట ఏదైనా అంశాల మీద మన భావోద్వేగాలకు గురయ్యి ఎలాగైనా మాట్లాడుకోవచ్చు, కానీ చట్టసభల్లో ఆ విధమైనటువంటి అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని వాడటానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన చట్టసభల్లో ఉన్నటువంటి మన నిబంధనలు అంగీకరించవు. వాటిని కనీసము మాట్లాడినటువంటి ఎవరైతే సభ్యుడు ఉంటాడో ఆ మాట్లాడినటువంటి సభ్యులకు సంబంధించినటువంటి అంశం మీద అభ్యంతరాన్ని ఎవరో ఒకళ్ళు తెలియజేయటం కానీ, లేకపోతే స్పీకరు దాని మీద అలర్ట్ చేయటం కానీ, కాషన్ చేయటం కానీ, లేదంటే ఆ సభ్యుడే తర్వాత తప్పును సరిదిద్దుకోవటం కానీ జరుగుతుంది. ఇది పద్ధతి అయినటువంటి వ్యవహారం. కానీ నిన్న బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడారు. ఆయన మాట్లాడినటువంటి తీరు, ఆయన వ్యవహార శైలి, ఒక శాసనసభ్యుడు ఆ విధంగా ఎవ్వరూ కూడా మాట్లాడకూడదు. ఎందుకోసమనంటే 2.5 లక్షల మంది ప్రజలు ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మిమ్మల్ని గెలిపించి గౌరవంగా చట్టసభలకు పంపిస్తే మీరు వాళ్ళ తరపున, ప్రజల తరపున మాట్లాడాలి. ఇప్పుడు ఈ సమస్య ఏంటి అంటే బాలకృష్ణ ఈగోకు సంబంధించినటువంటి సమస్య. ఓకే, నీ ఈగో అట్టయింది, నువ్వు ఎమ్మెల్యేవి, ఓకే కాదనటం. నీవు ఈగో అట్టయినప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళని అసభ్యంగా మాట్లాడటం అనేటువంటిది మంచి పద్ధతి కాదు కదా. నువ్వు సభ్యుడు అనేటువంటి విషయాన్ని గమనించాలి కదా. అయితే ఏం మాట్లాడాడు అభ్యంతరకరమైనటువంటి విషయం అనేటువంటిది మనం ఒకసారి గమనిస్తే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి మాటలు అసెంబ్లీలో సైకోగాడు అని మాట్లాడాడు. అసలు ఆ విధంగా ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయనకు హోదా ఉంది, ఆయన రాజకీయ ప్రత్యర్థి కావచ్చు. బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి. అయినంత మాత్రాన మనం మాజీ ముఖ్యమంత్రిని సైకోగాడు అని అసెంబ్లీలో మాట్లాడటం, బయట నువ్వు ప్రెస్ మీట్లు ఏది పడితే మాట్లాడతావు, ఎవరిని పడితే వాళ్ళని కొడతావు, నీ ఫ్యాన్స్ని కూడా కొడతావు, అది నీకు సరిపోయిద్ది. కానీ అసెంబ్లీలో ఆ విధంగా ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ విధంగా మాట్లాడటం అనేటువంటి దాన్ని ఒక అభ్యంతరకరమైనటువంటి అంశం. ఇది తీవ్రమైన అభ్యంతరకరమైన అంశం. కానీ మరి అదే సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, ఈయన మాట్లాడిన వెంటనే చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడాడు, వేరే సబ్జెక్ట్ మీద మాట్లాడాడు. ఇప్పుడు స్పీకర్ రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ ఉన్నారు కదా, ఆయన సీట్లో ఉన్నారు కదా. పోనీ అసలు తెలుగుదేశానికి సంబంధించినటువంటి సీనియర్ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎందుకంటే గోరంట్ల బుచ్చే చౌదరి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, ఆయన పేరు ఊరికే ప్రస్తావన చేస్తున్న సీనియర్ కాబట్టి, లేకపోతే అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు, ఎవరన్నా సరే అయ్యా బాలకృష్ణ ఈ విధంగా మాట్లాడకూడదు మనం అసెంబ్లీలో అని కనీసం సున్నితంగా అన్నా సరే నిలువరించేటువంటి ప్రయత్నం ఎవరన్నా చేశారా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేశాడా? డిప్యూటీ స్పీకర్ చైర్లో కూర్చొని మీరు ఆ విధంగా ఎంకరేజ్ చేసినట్ట, లేకపోతే మీరు అభ్యంతరం పెట్టాలి కదా. ఏంది ఇలాంటిది, ఇలాంటి అన్పార్లమెంటరీ మాట్లాడకూడదు, మీరు దీన్ని రికార్డు నుంచి తొలగిస్తున్నాం
అంటే చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందిగా. రఘురామకృష్ణరాజుకు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే కోపం ఉండొచ్చు. రాజకీయ పరిస్థితికి ఆయన ఇంతకుముందు వైసీపీ ఎంపీగా ఉన్నాడు, వైసీపీ ఎంపీగా వ్యక్తిగతం అని కాదు, ఆయన ఆయన ఇబ్బందులకు గురైనటువంటి మాట వాస్తవం, అది వేరే. ఆ కేసు నడుస్తుంది, వ్యవహారం అది వేరే అంశం. నువ్వు అలాగని బాలకృష్ణ సైకోగాడు అని ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి అంటే నువ్వు ఏం అభ్యంతరం పెట్టలేదు అని అంటే ఖచ్చితంగా ఇది ఒకసారి పునరాలోచించుకోవాలి డిప్యూటీ స్పీకర్ ఆ స్థానంలో కూర్చున్నటువంటి రఘురామకృష్ణరాజు. ఇప్పుడు గత అసెంబ్లీ సమావేశాలప్పుడు చంద్రబాబు నాయుడు సతీమణిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి తీరు మీద అందరం ప్రజాస్వామ్యవాదులుగా ఉన్నటువంటి వాళ్ళు, తెలుగుదేశం వాళ్లే కాదండి, అసలు ఆంధ్రప్రదేశ్లో లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామికవాదులు అన్నది తప్పు అన్నారు. అసలు అసెంబ్లీలో లేనటువంటి మీరు మీడియా పరంగా కానీ అనేకమైన డిబేట్స్ మనం మాట్లాడి ఇది జగన్మోహన్ రెడ్డి ఆ రోజున శాసనసభలో ఉండి కనీసం వాటిని నిలువరించేటువంటి ప్రయత్నం చేయలేదు. ఒక దుశ్శాసన పర్వం అది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చేసినటువంటిది. అందుకని జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి ఏమైంది, ప్రజలు తీర్పిచ్చారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు నీకు అవకాశం ఇస్తే నువ్వు ఈ విధంగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తావా, చట్టసభల్లో మహిళను అవమానిస్తుంటే నువ్వు ఎందుకు ఆ రోజున నవ్వుతూ ఉన్నావు, ఎందుకు దాన్ని నిలువరించలేదు అని ఈ రోజున 11 సీట్లకు పరిమితం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఈ రోజున కూటమిలో మరి ఈ విధంగా మాజీ ముఖ్యమంత్రిని గురించి సైకోగాడు అది ఇదని మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు నిలువరించకపోవటం అనేటువంటిది ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తప్పు కదా, కూటమి ప్రభుత్వం యొక్క తప్పా కాదా? కనీసం మొయ్యటం కాదండి, సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక రెండో అంశం ఏంటి అని అంటే కూటమిలో ఉంటూ కూటమికి సంబంధించినటువంటి వ్యవహారంలోనే కూటమికి కూడా ఇబ్బందులు పడేటువంటి విధంగా బాలకృష్ణ ఈ రోజున వ్యవహరించాడు. ఎవరి గురించి మాట్లాడాడు, చిరంజీవి గురించి మాట్లాడాడు. అది అయిపోయిన పంచాయతీ, ఎప్పుడో అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఆ రోజున సినిమా వాళ్ళ మొత్తాన్ని బలవంతంగా పిలిపించి ఆ సినిమా టికెట్ రేట్లు తగ్గించి వాళ్ళని బెదిరించి ఇవన్నీ చేశాడు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిని, సినిమా వాళ్ళందరినీ బెదిరించేటువంటి తీరుని అందరూ తప్పు పెట్టారు. ఆ రోజున గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ఎలాకోలా ఈ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇబ్బందిని అధిగమించడం కోసం చిరంజీవి తన స్థాయిని తగ్గించుకొని మరి ఆ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఒక ప్రయత్నం చేసి సమస్యని ఎంతో కొంత పరిష్కరించేటువంటి ప్రయత్నం చిరంజీవి చేశారు. చిరంజీవి స్థాయి కూడా తగ్గించుకున్నారు. ఆయన వెళ్ళి ఇట్లా దండం పెట్టటము ముఖ్యమంత్రికి, కనీసం జగన్మోహన్ రెడ్డి ప్రతి నమస్కారం చేయలేదు ఆ సందర్భంలో అనేటువంటి వ్యవహారం, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి నెగిటివ్ అయింది. కానీ చిరంజీవి స్థాయి తగ్గలేదు. ఎందుకు అనంటే చిరంజీవికి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సినిమా ఫీల్డ్కు సంబంధించినటువంటి సమస్య, దాన్ని అధిగమించటము, ప్రభుత్వంతో ఎంతో కొంత సఖ్యతగా ఉండేటువంటి విధంగా ప్రయత్నం చేయాలి. అది ఆ విషయంలో చిరంజీవి హుందాతనంగా వ్యవహరించాడు. సరే, ముఖ్యమంత్రి అహంకారంగా వ్యవహరించాడు అనుకుందాం. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా ఒక సందర్భంలో మాట్లాడాడు, కనీసం మీకు నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేసేటువంటి సంస్కారం కూడా లేదు అని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఒక బహిరంగ సభలో కూడా మాట్లాడాడు. బాధపడ్డ మాట వాస్తవం, అందరూ బాధపడ్డారు. అయితే అలాంటి చిరంజీవిని బాలకృష్ణ టార్గెట్ చేశాడు. ఇప్పుడు కామినేని శ్రీనివాస్ ఏం చెప్పారు, ఆయన సభ్యుడిగా ఉండి, అయ్యా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఇట్లా సినిమా ఫీల్డ్ వాళ్ళందరినీ కూడా వేధించాడు, ఇలా ఇబ్బందులకు గురి చేశాడు, ఎంతో కొంత చిరంజీవి వెళ్ళి ఒత్తిడి చేయటం వల్ల ఆ ప్రభుత్వము వెనక్కి తగ్గింది అని ఒక ప్రయత్నం, చిరంజీవి ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేశాడు. ఏం తప్పే ఉందండి, చిరంజీవి చేసినటువంటి ప్రయత్నం మంచిదే కదా. చిరంజీవి ఏమన్నా కూటమికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి? మొన్న అందరి వైపు అందరితో సమానంగానే ఉంటారు. ఆయన కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా బయటకు వచ్చారు. ఆయన బీజేపీ పెద్దలతో దగ్గరగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్కి సొంత అన్న, నాగేంద్ర బాబుకి సొంత అన్న, వీళ్ళిద్దరూ కూటమిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నాడు, నాగేంద్ర బాబు ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్రభుత్వంలో భాగస్వాములు, వాళ్ళ సోదరుడు. ఈ జనసేన పార్టీకి నేరుగా చిరంజీవి మద్దతు తెలియజేశాడు. జనసేనని గెలిపించమని కూడా
ఆయన చెప్పాడు, వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ వచ్చి ప్రచారం చేశాడు పిఠాపురంలోను మిగతా చోట్ల. ఇలాంటప్పుడు ఇప్పుడు అలాంటి చిరంజీవిని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఏముందండి? ఇక్కడ సమస్య అబ్జెక్షన్ ఏంటంటే బాలకృష్ణ గారిది, చిరంజీవి గారు అక్కడికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాపోతే ఈయన కొంచెం గట్టిగా రమ్మను, మేము ఎంతమంది వచ్చి వెయిటింగ్లో ఉన్నామని అంటే అప్పుడు వచ్చారని అంటే అది కామినేని శ్రీనివాస్ గారు చెబితే అసలు ఆయన ఎక్కడ గట్టిగా అన్నారు, ఆయన అప్పుడు కిందకు వచ్చాడు, ఆయన అరిచింది లేదు, ఈయన వచ్చింది లేదు అని చెప్పేసి ఈయన అది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అక్కడ బాలకృష్ణ గారు. అదే గట్టిగా మాట్లాడలేదు అనేటువంటిది బాలకృష్ణ చెప్తున్నటువంటి మాట అండి. సరే, గట్టిగా మాట్లాడా లేకపోతే మృదువుగా మాట్లాడి నమస్కారం చేసి అయ్యా సినిమా ఫీల్డ్ అంతా ఇబ్బందికి గురవుతుంది, మీరు ఖచ్చితంగా సినిమా ఫీల్డ్ ఇబ్బందికి గురి చేయకుండా ప్రభుత్వం సహకరించండి అని ఆయన ఇంకోటి కూడా అన్నాడు, మీరు ముఖ్యమంత్రి అంటే తల్లి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మా సమస్యలను అర్థం చేసుకోండి అని చిరంజీవి తన మెగాస్టార్ అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి సమస్యని ప్రభుత్వం వైపు నుంచి సరిదిద్దేటువంటి ప్రయత్నం అయితే చేశాడు చిరంజీవి. దానికి పోరాడలేదంటే నువ్వు పోయావా? బాలకృష్ణ ఆ రోజున సినిమా ఫీల్డ్కి సమస్య వచ్చింది, రమ్మన్నారు ప్రభుత్వం తరఫున 10 మందిని రమ్మన్నారు, 5గురు రమ్మన్నారు అని చిరంజీవి చెప్పారు కదా నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినప్పుడు, మేము ముఖ్యమంత్రి రమ్మని ఆహ్వానించినప్పుడు నేను బాలకృష్ణ కోసం ప్రయత్నించాను, 3 సార్లు ప్రయత్నిస్తే ఫోన్లో అందుబాటు రాలేదు, జెమిని కిరణ్కి నేను వెళ్ళి కలిసి బాలకృష్ణని కలిసి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఈ మీటింగ్ తీసుకొచ్చేయడం ప్రయత్నం చేయమని చెప్పాను, తీరా వస్తారుగా జెమిని కిరణ్ కూడా ఆయన దొరకలేదు, అందుబాటులోకి రాలేదు, నీకు వెళ్ళటం ఇష్టం లేదు ఎందుకు? ఆ రోజున కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే బాలకృష్ణ, కాబట్టి ముఖ్యమంత్రి దగ్గరకు మనం ఎందుకు పోవాలి అని అనుకున్నాడు. కానీ ఇక్కడ బాలకృష్ణ ప్రముఖ హీరో కదా, సినిమా పరిశ్రమకి వీరసింహారెడ్డి అనే సినిమా ఉంది, ఆ సినిమాకి సంబంధించిన టికెట్ల రేట్లు కూడా వెళ్ళి చిరంజీవి మాట్లాడిన తర్వాత పెంచారు టికెట్ రేట్లు. అదే నేను చిరంజీవి ప్రస్తావన చేశాడు. ఇప్పుడు వాల్తేరు వీరయ్యకి కానివ్వండి, వీరసింహారెడ్డి సినిమాకి కానివ్వండి, వీటికి టికెట్ రేట్లు పెంచుకున్నారు అంటే చిరంజీవి ఆ రోజున మాట్లాడబట్టే కదా, ప్రభుత్వం అంగీకరించబట్టే కదా జరిగింది. అంటే నీకు కూడా మేలు జరిగింది కదా, నువ్వేమో ఆ రోజు పోకుండా డొమ్మా కొట్టావు సమావేశానికి పోకుండా. చిరంజీవి తన స్థాయిని తగ్గించుకొని వెళ్ళి మరి బతంలాడో బామాలో ఏదో ఒకటి చేశాడు, పోట్లాడలేదు అనుకో, నువ్వు వెళ్ళి పోట్లాడొచ్చుగా, లేదు తొడగొట్టొచ్చుగా, వీళ్ళు ఆడకి వెళ్ళి తొడగొట్టొచ్చుగా. ఏదో సమరసింహారెడ్డిలో ఒక డైలాగ్ ఉంటది, నీ నట్టింట్లోకి వస్తా, కంటి చూపుతో చంపేస్తా, ఇలాంటి డైలాగ్ ఉంటుంది, సినిమాలో బాగానే ఉంటాయి. అదే మీటింగ్ అంటే జగన్మోహన్ రెడ్డి తప్పుగా వ్యవహరిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి తప్పుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది, సినిమా ఫీల్డ్ని ఇబ్బందికి గురి చేస్తుంది. మరి ఆ సమస్యని ఎవరో ఒకళ్ళ నాయకత్వం వహించే సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయాలి కదా, అది చిరంజీవి చేశాడు, నువ్వు చేయలేదు, నువ్వు తప్పించుకున్నావు. నువ్వు చిరంజీవి ఏమో ఆ రోజున పోట్లాడలేదని ఏం పోట్లాడాడు ఆయన అని చిరంజీవి మీద ఇది అంటాడు. అసలు సమస్య ఇంకోటి కూడా లేవనెత్తాడండి. మీరు ఆ రోజున ఇప్పుడు కామినేని శ్రీనివాస్ మీద కోపం ఏంటంటే నువ్వు అప్పుడు జరిగిన దాని మీద చిరంజీవిని పొగుడుతున్నావు, ఇప్పుడు ప్రభుత్వంలో కూడా నాకే అసలు గౌరవం లేదు, దిక్కు లేదు అని బాలకృష్ణ మాట్లాడతాడు. ఆయనకు ఒక ఇన్విటేషన్ లో 9వ స్థానంలో పెట్టారట. ఎవరు? సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్. దానికి ఆయన అడిగాను కూడా, ఆయన కూడా చెప్పాడు, అయ్యా నువ్వు బాలకృష్ణ నువ్వు కూటమిలో ఎమ్మెల్యేవి, నువ్వు ముఖ్యమంత్రికి బామ్మర్దివి, మీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి ఎన్టీ రామారావు కొడుకువి, అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖ మంత్రి ముఖ్యమంత్రి తర్వాత కీలకమైనటువంటి స్థానాన్ని ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి నారా లోకేష్ మంత్రికి నువ్వు మామవే, నీకు ఇన్ని రకాల అర్హతలు ఉన్న తర్వాత మరి నిన్ను ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటిది కూటమి వాళ్ళ బాధ్యత. ఒకవేళ కందులు దుర్గేష్ తప్పు చేస్తేనో మీ ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావన చేయొచ్చు, మామూలుగా ప్రస్తావన చేయొచ్చు, ఏంటి ఇలా ఉంది కొంచెం సరిదిద్దండి అని చెప్పొచ్చు. దాన్ని ఏకంగా అసెంబ్లీలోకి వచ్చేసి రఫ్ అండ్ టఫ్గా ఏ భాష పడితే ఆ భాష మాట్లాడుతూ నువ్వు ఏం చేసావు? కందులు దుర్గేష్ అనేటువంటి మీ మంత్రిని, కూటమి మంత్రిని టార్గెట్ చేస్తేవి, పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవిని టార్గెట్ చేస్తేవి, కామినేని శ్రీనివాసుని నువ్వు టార్గెట్ చేస్తేవి, వాళ్ళు కూటమిలో ఎమ్మెల్యేనా కదా ఆయన కూడా. నువ్వు మాట్లాడినటువంటి భాష మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అసభ్య పదజాలంతో మాట్లాడితివి, నువ్వు సైకోగాడు అది ఇదని మాట్లాడితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు? నువ్వు అధికారికంగా నాకు మానసిక స్థితి బాగోలేదు, బాలకృష్ణ మానసిక స్థితి సరిగ్గా లేదు అని
సర్టిఫికేట్ తీసుకొని కోర్టులో సమర్పించినటువంటి వ్యక్తి ఇతనే మెంటల్ ఇతనికి అని వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. సరే, వైసీపీ వాళ్ళు విమర్శంగా పక్కన పెడతాం మామూలుగా. అసలు అలాంటి మాట అనటం దేనికి, నువ్వు అనిపించుకోవటం దేనికి? ఇది మనకు అభ్యంతరమైనటువంటి అంశం ఏంటంటే శ్యామ్ ప్రసాద్ గారు, ఒక చట్టసభలో ఈ విధంగా మాజీ ముఖ్యమంత్రినైనా సరే అసభ్యంగా పదజాలంతో ఉపయోగించడం అనేది తప్పు. ఇలాంటి భాష వాడటం తప్పు. మీ తోటి సభ్యుడైన కామినేని శ్రీనివాసుని టార్గెట్ చేయటం తప్పు. అదేవిధంగా మీ మంత్రి అయినటువంటి కందుల దుర్గేష్ని టార్గెట్ చేయటం తప్పు. ఇప్పుడు తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి వల్ల కదా ప్రభుత్వం ఈ రోజున ఉంది, 164 సీట్లు వచ్చింది. ఆ రోజున మీరు ఒక్కటి గుర్తు చేస్తాను, నీకు బాలకృష్ణ ఈ అంశాన్ని గుర్తు పెట్టుకోవాలి. మీరు అవకాశం ఉంటే మీకు ఇవన్నీ కూడా మీడియాలో విజువల్స్ రన్ అవుతున్నటువంటి అంశమే. చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే స్వచ్ఛందంగా వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ ఆ రోజున చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పరామర్శించి బయటికి నడుచుకుంటూ వచ్చేటువంటి క్రమంలో అండి, ఇటువైపేమో బాలకృష్ణ, రైట్లోనేమో లోకేష్ ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారో తెలుసా అండి? లెఫ్ట్ రైట్ లో ఎక్కడంటే ఒక అడుగు వెనకాల పవన్ కళ్యాణ్కి ఒక అడుగు వెనక నడుస్తున్నటువంటి విజువల్స్ మీరు చూడండి కావాలంటే. పవన్ కళ్యాణ్ ముందు నడుస్తుంటే వెనకాల ఒక అడుగు వెనకాల వీళ్ళిద్దరు నడుస్తున్నారు. అయ్యా పవన్ కళ్యాణ్, నువ్వు మాకు ఆపద్బాంధుడు, ఈ రోజున నీ సహకారం కావాలి అని ఎంతో వీళ్ళు బతంలాడుకున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ వచ్చి ఉంటాడు అనేటువంటిది తెర వెనక ఉన్నటువంటి అంశాలు. అయితే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుకున్నారు ఏమో తెలియదు. పవన్ కళ్యాణ్ వచ్చి ఏకపక్షంగా ప్రకటన చేశాడు. బహుశా జనసేన నాయకులకు కూడా ఎవరికి తెలుసుకోవడం ఉంటుంది ఆ రోజు. జనసేన నాయకులతో మాట్లాడాడో కూడా లేదో కూడా తెలియదు, మా వాళ్ళతో తర్వాత మాట్లాడుకుంటాను చెప్పాడు. నేను మా తెలుగుదేశం పార్టీతో మేము పొత్తులోకి వెళ్తున్నాం ఎన్నికల సమయంలో. ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉన్నాడు ఆ రోజున. నీకు అలాంటి పరిస్థితుల్లో అంత అండదండలు ఇస్తే ఆ రోజు వరకు తెలుగుదేశం జెండాను భుజానేసుకొని బయటికి రావాలంటే భయపడ్డటువంటి తెలుగుదేశం కార్యకర్తలు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ వచ్చిందో బయటికి, ఆ ధైర్యంతో మీరు పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత తెలుగుదేశం జనసేన జెండాలు కలిపి మొత్తం కలిసి అప్పుడు రోడ్ల మీదకి వచ్చారండి. ఆ తర్వాత అలాంటి ధైర్యం ఇచ్చినటువంటి జనసేన పార్టీని, ఆ మంత్రిని, అదే విధంగా ఈ రోజున జనసేనకు సపోర్ట్గా ఉన్నటువంటి చిరంజీవిని ఇప్పుడు బాలకృష్ణ టార్గెట్ చేయటం అంటే ఇది కూటమిని ఇరకాటంలో పెట్టినట్టే కదా. చంద్రబాబు నాయుడు కూడా ఇది ఇరకాటంలో పడేటువంటి అంశమే కదా. నేను ఇంకొకటి కూడా అడుగుతున్నానండి, అసలు రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు, ఇది పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే నాగేంద్ర బాబు కానీ అసలు వీళ్ళిద్దరి వ్యవహార శైలి మీద కూడా నాకు అసలు ఒకటి ఇది జన సైనికుల్లో ఉన్న అంతర్మదనం కూడా. ఎందుకు అంటే నిన్న అసెంబ్లీ సాక్షిగా ఆ విధంగా బాలకృష్ణ మాట్లాడితే, చిరంజీవిని అవమానపరిచేటువంటి విధంగా మాట్లాడితే, లేకపోతే జనసేన మినిస్టర్ని టార్గెట్ చేస్తే రెస్పాండ్ అవ్వాల్సినటువంటి బాధ్యత ఎవరిదండి? నాగేంద్ర బాబు పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వద్దా? జనసేనకు సంబంధించినటువంటి కీలకమైన నాయకులు రెస్పాండ్ అవ్వద్దా? తప్పు మాట్లాడినప్పుడు బాలకృష్ణ తప్పు మాట్లాడాడు, తప్పును తప్పు అని చెప్పడానికి నీకు వచ్చినటువంటి సమస్య ఏంది? అలాంటిది అంత భయంలో ఉందా జనసేన పార్టీ ఈ రోజున? నేనే పోరాడి నువ్వేమి వాళ్ళతో విడిపోమని చెప్పటంలా, అరే ఖండించాలి కదా. అంటే చిరంజీవి మద్దతేమో ఆ రోజున మీకు ఎన్నికల సమయంలో కావాలి, రామ్ చరణ్ మద్దతు కావాలి, మెగా కుటుంబం మద్దతు మొత్తం కావాలి పవన్ కళ్యాణ్కి, నాగేంద్ర బాబుకి. ఇప్పుడు చిరంజీవిని ఆ విధంగా అవమానకరంగా మాట్లాడుతుంటే కనీసంగా ఖండించాల్సినటువంటి బాధ్యత లేదా అండి? నేను అంటాను, అసలు పవన్ కళ్యాణ్కి ఏమైందని నాకు అర్థం కావట్లా. ఎంత వైరల్ ఫీవర్తో ఉంటే మాత్రము తన సహజ శైలిని ఈ విధంగా కోల్పోయేటువంటి విధంగా, సహజ శైలిని కోల్పోయేటువంటి విధంగా వ్యవహరించడం అనేటువంటిది పవన్ కళ్యాణ్కి రాజకీయ భవిష్యత్తుకి ఇబ్బందికరమైనటువంటి సమస్య అండి ఇది. ఇక్కడ ఒక నిమిషం, చిరంజీవి గారు లెటర్ అయితే రిలీజ్ చేశారో నాకు పెద్దగా ఇబ్బంది ఏం కలగలేదు అన్నట్లుగా ఉంది కదా దాని తాత్పర్యం. ఆయన చాలా క్లారిటీగా ఇచ్చాడండి, గత ప్రభుత్వము మమ్మల్ని గౌరవించింది,
అప్పుడు ముఖ్యమంత్రిగా మరి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా గౌరవించింది అన్నప్పుడు వైసీపీ ఆ విజువల్స్ రిలీజ్ చేసింది కదా, ఏది చిరంజీవి గారు నమస్కారం పెడుతున్నది, దీనిపైన పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయినప్పుడు చిరంజీవి గారు అప్పుడే చెప్పొచ్చు కదా దాన్ని ఖండించి. చిరంజీవి గారు అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు మాత్రం ఎందుకు మాట్లాడినట్లు? ఇప్పుడు వాళ్ళ తమ్ముడు అన్నలు వాళ్ళిద్దరూ అభిప్రాయ భేదాలతో అయితే ఉండరు కదా. వాళ్ళ ఆ రోజున వాళ్ళ తమ్ముడికి రాజకీయంగా సహకరించాలి, రాజకీయంగా సపోర్ట్ చేయాలి అనే దాంట్లో ఉన్నారు. ఆ రోజునకిన పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలకి చిరంజీవి కాదు నన్ను గౌరవించారు అని చెబితే, చిరంజీవి ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాడు, తన తమ్ముడు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకం అని ప్రచారం జరిగేదానికి అవకాశాలు ఉండొచ్చు. అందుకని ఆ రోజు మాట్లాడలా. ఈ రోజున బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటలు కూడా నువ్వెందుకు గట్టిగా మాట్లాడలేదని అంటున్నాడు. నేను గట్టిగా మాట్లాడటం కాదు, మేము వెళ్ళాము, ఎవరైనా నాకన్నా చిన్నోడైనా నాకన్నా పెద్దోడైనా ఏ స్థానంలో ఉన్నా నేను మాత్రము వాళ్ళకి గౌరవం ఇచ్చేటువంటి విధంగా, వాళ్ళు ఉన్నటువంటి స్థాయికి గౌరవం ఇచ్చేటువంటి విధంగా వ్యవహరిస్తాను. అందుకని ముఖ్యమంత్రి స్థానానికి గౌరవించి నేను దండం పెట్టానని చెప్పాడు. అదేం తప్పు కాదు కదా, ఆ వివరణ ఏం తప్పు కాదు కదా. నీకు నేను ఈ రోజు కూడా బాలకృష్ణ అని ఆయన ఏం ఖండించలా. బాలకృష్ణ తప్పన నువ్వెందుకు ఇట్లా అంటావనలా. బాలకృష్ణ మాట్లాడాడు, అసెంబ్లీలో మాట్లాడాడు కాబట్టి వివరణ ఇవ్వటం అనేది నా బాధ్యత అనేటువంటి విధంగా మాట్లాడాడు. అలాగని జగన్మోహన్ రెడ్డి నేను పొగడలేదు. చిరంజీవి జగన్మోహన్ రెడ్డి ఏదో అద్భుతంగా చేశాడు అని చెప్పలా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పు చేస్తేనే కదా వీళ్ళు వెళ్ళి సరి చేసుకున్నదే. అందుకని చెప్పండి చెప్పండి చెప్పండి. ఇప్పుడు చిరంజీవి చాలా హుందాగా వ్యవహరించారు. తన హుందాగా జరిగినటువంటి పరిణామాలన్నింటినీ చెప్పి ఇప్పుడు అన్ని వేళ్ళు బాలకృష్ణ వైపు చూపిస్తున్నాయి. నువ్వు ఆ రోజున నీ ఇండస్ట్రీకి సమస్య వస్తే నువ్వు రాలేదు, దొరకలేదు, పారిపోయావు. ఈ రోజున వచ్చి చిరంజీవి వెళ్ళి మాట్లాడాడంటే చిరంజీవి మాట్లాడిన దానికి ఆ క్రెడిట్ ఇవ్వడానికి రెడీగా లేవు. మరి ఇప్పుడు ఈ రోజున చిరంజీవి వివరణ తర్వాత, సుదీర్ఘమైన వివరణ తర్వాత బాలకృష్ణ మాట్లాడా? మాట్లాడొచ్చు, ఏ రెస్పాన్స్ లేదు. మాట్లాడాలి. మరి నువ్వు ఆ రోజు అసెంబ్లీలో నువ్వు ప్రెస్ నోట్ అని రిలీజ్ చేయమనండి. ఆయన ఎట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడో లేకపోతే ఇంకోటి ప్రెస్ నోట్ రిలీజ్ చేయమనండి, చేయాలి కదా. నేను ఇంకొకటి కూడా అడుగుతాను, ఈ విషయం మీద రెస్పాండ్ అవ్వాల్సినటువంటి వాళ్ళు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్, నాగేంద్ర బాబు జనసేన తరఫున, అదేవిధంగా మెగా ఫ్యామిలీ తరఫున. అందుకని చెబుతున్నాను, కూటమి తరఫున కూటమి ప్రభుత్వానికి కెప్టెన్ గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. ఎందుకు అనంటే కూటమిలో ఈ విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం క్రియేట్ అయ్యేటువంటి విధంగా ఈ రోజున బాలకృష్ణ వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ రోజున కూటమిని పూర్తిగా తన భుజస్కంధాల మీద చిన్న ప్రాబ్లం కూడా రాకుండా ప్రతి సమస్యని, నాకు తెలిసైతే ఈ ప్రభుత్వం చేసే చాలా నిర్ణయాల మీద పవన్ కళ్యాణ్కి అభ్యంతరాలు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా కూటమి వెళుతున్నటువంటి దారిలో డిప్యూటీ సీఎంగా ఉండి తనే అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఇబ్బంది వస్తుంది అనేటువంటి దాని మీద అన్నీ కూడా దిగమింగుకొని ఈ రోజున పవన్ కళ్యాణ్ ఉంటున్నారు అనేటువంటిది నేను చెప్తాను. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఒకటి, ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు మొట్టమొదట 6 నెలల్లోనే రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ఆ పనితీరు మీద లేకపోతే మహిళల భద్రత మీద పవన్ కళ్యాణ్ ఆ రోజున మాట్లాడాడు. అది ఒరిజినల్ ఆయనకు ఉండేటువంటి ఒరిజినల్ క్యారెక్టర్, నైజం. అది ఎందుకు ప్రశ్నించడం. కానీ ఏమైపోయింది, అరే డిప్యూటీ సీఎం ఎలా మాట్లాడుతున్నాడు, ప్రభుత్వం ఫెయిల్ అయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకున్నది. అందుకని కూటమి ఇబ్బందుల్లో గురవుతున్నా కదా అని ఆగిపోయాడు. ఎప్పుడైతే మీరు గమనించండి, ఈ ప్రభుత్వము ఫేజ్ 1 అమరావతిలో 33,000 ఎకరాల 29,000 మంది రైతుల దగ్గర తీసుకొని వాళ్ళకే దిక్కులేనటువంటి పరిస్థితుల్లో, అమరావతి ఇప్పుడు ఎప్పటికైతే తెలియనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మేము ఫేజ్ 2కి వెళ్తాం, 44,000 ఎకరాలు తీసుకుంటామని స్టేట్మెంట్ ఇస్తే ఆ రోజున 33,000 ఎకరాలకే పవన్ కళ్యాణ్ వద్దన్నాడు. ఆ రోజున అతను ఈ విధమైనటువంటి భూసేకరణ, భూ సమీకరణ తప్పు అని చెప్పి మాట్లాడినట్టు భూసేకరణ చేయొద్దన్నారు. ఇప్పుడు 44,000 ఎకరాలకు ఆయన అభ్యంతరం ఉందండి. అభ్యంతరం ఉంది కాబట్టే కేబినెట్ లో నిర్ణయం చేసినప్పుడు ఆ కేబినెట్ నిర్ణయానికి సంబంధించినటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ సంతకం చేయకుండా కేబినెట్ నుంచి బయటకు వెళ్ళాడు ఆ రోజున సమావేశం నుంచి. అందుకనే ఈ రోజున బయటకు ఇవన్నీ అభ్యంతరకరంగా మాట్లాడటం లేదు.
నాకు తెలిసి నాదెండ్ల మనోహర్ ద్వారాగా చంద్రబాబు నాయుడికి ఈ విషయాన్ని, ఈ విధమైనటువంటి phase 2 విషయంలో రైతుల ఆమోదం లేకుండా మనము phase 2 భూసేకరణ అమరావతికి వెళ్ళొద్దు అనేటువంటిది పవన్ కళ్యాణ్ అభిప్రాయం అనేటువంటిది అంతర్గతంగా ముఖ్యమంత్రి కూడా తెలియజేశారు అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. అంటే ఇది కూటమిలో మిత్రులుగా ఉండి బయట ఘర్షణ పడకుండా అంతర్గతంగా అభ్యంతరాలు తెలియజేస్తూ కూటమిని కాపాడేటువంటి ప్రయత్నం ఈ రోజున పవన్ కళ్యాణ్ చేస్తుంటే నువ్వు బాలకృష్ణ వచ్చి ఇట్లా మొత్తం ఈ విధమైనటువంటి మొత్తం చేస్తే ఇది చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం. ఇందుకు చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అవ్వాలి. చంద్రబాబు నాయుడు దీన్ని చక్కదిద్దాలి. రైట్. అయితే గత ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ మినిస్టర్గా చేసినటువంటి పేరు నాని గారు ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే, బాలకృష్ణ గారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలనుకుంటున్నారండి. ఏది, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు. అంటే సరే నేను సీఎం గారికి చెప్పి చూస్తానని చెప్పేసి ఆయన సీఎం గారితో మాట్లాడినప్పుడు, ఎందుకంటే నాని అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే, ఏదో సినిమా గురించి అన్నానంటే, వద్దు ఆయనకి ఏం కావాలో చేసేయి, ఆయన స్థాయి తగ్గించిన వాళ్ళు అవుతాం, వద్దని చెప్పేసి అన్నారని నాని గారు అన్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? నేను ఒక విషయం చెప్పనా అండి, ఇది చాలా మందికి తెలిసినటువంటి విషయం అయినప్పటికీ కూడా ఇది రివీల్ చేయాలి. మీకు బాలకృష్ణ ఒక ప్రముఖ హీరో, తెలుగు సినిమా హీరో. ఈ బాలకృష్ణకి బాగా అభిమానస్తుడు, అభిమానుల్లో ఒకడైనటువంటి వీరాభిమాని జగన్మోహన్ రెడ్డి. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయాల్లోకి రానప్పుడు కడపలో బాలకృష్ణ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఫ్లెక్సీలు కట్టాడు ఆయన బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున. ఇది వాస్తవం, తప్పు కూడా ఏం కాదండి. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. ఆ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. బాలకృష్ణ తండ్రి ఎవరైతే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని పెట్టాడు, తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఒక హీరోగా బాలకృష్ణని జగన్మోహన్ రెడ్డి అభిమానించి ఉండొచ్చు, తప్పేం కాదు. ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా అండి, బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినటువంటి నేపథ్యంలో ఆ రోజున కాంగ్రెస్ అధికారంలో ఉంది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినటువంటి అంశాన్ని నిజంగా గిన కాంగ్రెస్ పార్టీ గిన ఒక రాజకీయం చేసి బాలకృష్ణని మరింత ఇబ్బందులకు గురి చేసేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీకి వ్యవహరించేటువంటి అవకాశం కూడా వచ్చింది. కానీ రాజశేఖర రెడ్డి ఎక్కడా కూడా ఆ విధంగా వ్యవహరించలేదు అనేటువంటిది బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబానికి అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అయితే దీంట్లో ఆ రోజున రాజశేఖర రెడ్డి ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవటం వెనక కూడా ఆ రోజున రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డి కూడా తన తండ్రి దగ్గరికి వెళ్ళి మీరు సహకరించండి బాలకృష్ణగా అడిగారు అనేటువంటిది కూడా ఒకటి ఉంది. అది ఎవరు కూడా బహిరంగంగా, మరి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ వాళ్ళిద్దరు చెప్తే తప్ప తెలియదుగా. రాజశేఖర రెడ్డి ఇప్పుడు చచ్చిపోయాడు లేడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అది చెప్తాడా లేదు చెప్పడు కదా. ఒకవేళ ఆయన ఎప్పుడు సందర్భం వస్తే చెప్పొచ్చాం, మేము ఇలా హుందాగా వ్యవహరించామని చెప్పొచ్చాం. అందుకని ఇంత అభిమానిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా మరి బాలకృష్ణ అంటే బాలకృష్ణ ఒక హోదాని కాపాడటం కోసం ఆయన రావద్దు, ఆయన సినిమా టికెట్ రేట్లు కావాలంటే పెంచండి అని చెప్పుండొచ్చు. ఇది చెప్పరు, ఇది అతిశయోక్తి అని అనటానికి లేదండి. ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ తండ్రి అయినటువంటి ఎన్టీ రామారావు మీద గౌరవమే ప్రదర్శించాడు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన పాదయాత్ర చేసేటువంటి సమయంలో ఎన్టీఆర్ పేరుతో ఒక జిల్లా పేరు పెడతాను అని చెప్పి హామీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడన్నా మరి అంతకుముందు 3 సార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కదా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. మరి ఎన్టీ రామారావు చచ్చిపోయిన తర్వాత ఎన్టీ రామారావు పేరుతో జిల్లా పేరు పెట్టారా? పెట్టలేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి తను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అని పెట్టారా లేదా? అంటే జిల్లాలో విభజన జరిగింది కాబట్టి అవకాశం వచ్చిందిలేండి. సరే ఉందిగా, విభజన జరిగినా జరగడం ఆయన హామీ ఇచ్చాడు, విభజన జరుగుద్దనే దాని మీద హామీ ఇచ్చాడు. హామీ ప్రకారంగా పెట్టారు కదండి. అంటే ఎన్టీ రామారావు అలా పెట్టింది అనుకుంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ బోర్డు తీసేలా పేరు తీసేసిన దానికి అభ్యంతరం వ్యక్తం చేసాం మనం అందరం. మరి పేరు పెట్టిన దానికి కూడా మనం దాన్ని అప్రిషియేట్ చేయాలి కదా అంటున్నాను నేనండి. అలాగనుకుంటే వైఎస్ఆర్ కడప జిల్లా అని వాళ్ళ జిల్లాకు కూడా ఉంది కదండి అక్కడ.
అవును, అది ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదు కదా. ఇప్పుడు ఎవరు పెట్టారు? వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదు. జగన్మోహన్ రెడ్డి పెట్టారంటున్నా నేను. ఆల్రెడీ ఒక జిల్లా ఆయన పేరు మీద ఉంది. ఉంది కాబట్టి పెట్టారు. నేననేది మాజీ ముఖ్యమంత్రుల పేరుతో పెట్టాలని కాదు. అంటే ఎన్టీ రామారావు రాజకీయ ప్రత్యర్థి అయినప్పటికీ కూడా కాంగ్రెస్కి అయినా లేకపోతే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రత్యర్థి అయినా ఎన్టీ రామారావు పేరు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి అంగీకరించాడు కదా. అంటే గౌరవం ఉన్నట్టే అనుకోవాలి కదా. ఆ విధంగా అయితే ఈ విధంగా చూసినప్పుడు మరి మీరు పేరు నాని చెప్పినటువంటి దాన్ని నిజమే అయి ఉండొచ్చు అని అనటానికి మనం అనుకోవచ్చు కదా అనే దానికోసం నేను ఆధారం చెప్తాను. రైట్ అర్థమైంది నాకు. అయితే ఆ తదుపరి శాసన మండలిలో ఈ రమేష్ యాదవ్ అనే ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని కుప్పం ఎమ్మెల్యే అనడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంటారా? లేదు సార్, నిన్న అన్నారు ఆయన. ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రి అని సంబోధించకుండా కడప ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారని దాని కౌంటర్ కోసమో ఏమో కానీ కుప్పం ఎమ్మెల్యే అని అంటాం అనే దాన్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే అంటుంది. ఇప్పుడు కౌంటర్ రాజకీయపరమైన కౌంటర్లు బయట ఎన్నైనా వేసుకోవచ్చు. ఆయన శాసన మండలిలో మాట్లాడుతున్నాడు కదా. శాసన మండలిలో మాట్లాడేటప్పుడు శాసనసభకి శాసన మండలికి ముఖ్యమంత్రి ఒక్కళ్ళే, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. మంత్రులు కూడా 2 సభలకి మంత్రులు వాళ్లే. అలాంటప్పుడు ముఖ్యమంత్రిని గౌరవించాల్సిందే ఖచ్చితంగా. నువ్వు ఒకవేళ పులివెందుల ఎమ్మెల్యే అని జగన్మోహన్ రెడ్డిని సంబోధిస్తే మిగతా బయటికి వెళ్ళినప్పుడు మాట్లాడుకోవటమే. లేదంటే సభలో మాట్లాడినటువంటి సందర్భం కూడా మాజీ ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రి కొడుక లేదా ఇవన్నీ అదనపు హోదాలేనండి. మాజీ ముఖ్యమంత్రి అనాలా అనకూడదు అనేది వీళ్ళ విచక్షణకు సంబంధించినటువంటి అంశం. ఆయన పులివెందుల ఎమ్మెల్యే అన్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కాకుండా పోడుగా. శాసన మండలిలో సభలో అయితే ఆ విధంగా చంద్రబాబు నాయుడిని కుప్పం ఎమ్మెల్యే అని అనటం అనేది మాత్రం వైసీపీ ఎమ్మెల్సీ చేసినటువంటి తప్పే ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన కుప్పం ఎమ్మెల్యే అంటే మరి ఆయన దృష్టిలో సీఎం ఎవరు? అప్పుడు అసలు ఆయన సభకి సీఎం ఎవరండి? ఇప్పుడు శాసన మండలిలో సభ్యుడిగా ఉన్నాడు. ఆ మండలికి ముఖ్యమంత్రి వస్తే ఆ ముఖ్యమంత్రి నాయకుడా కాదా? శాసన మండలికి కూడా ఆయనే కదా. మరి ఇంక అలాంటప్పుడు నువ్వు అంగీకరించాలి. ఎమ్మెల్సీ అయినప్పుడు నువ్వు పార్టీ పరంగా అయితే నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, శాసన మండలిలో శాసనసభలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ విషయంలో గౌరవించాల్సిన బాధ్యత. ఇందాక బాలకృష్ణని మనం ఎందుకు అంటున్నాం? జగన్మోహన్ రెడ్డిని లేదా జగన్మోహన్ రెడ్డి అనొచ్చు, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి అనొచ్చు, లేకపోతే వైసీపీ నాయకుడు ఏదో ఒకటి అని ఉండొచ్చు. కానీ అభ్యంతరకరంగా మాట్లాడిందని మనం అభ్యంతరం అంటలేదా? అలాంటప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ ఇప్పుడు ముఖ్యమంత్రికి సంబంధించి కుప్పం ఎమ్మెల్యే అంటాం కూడా ఖచ్చితంగా తప్పే. అది అనుభవ రాహిత్యం అంటారా, అవగాహన లోపం అంటారా, లేదు కావాలనే అన్నారంటారా? ఇది చాలా కీలకమైనటువంటి అంశము శ్యామ్ ప్రసాద్ గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే రాజకీయ పార్టీలు దిగజారిపోయి తమ యొక్క నాయకులు ప్రజాప్రతినిధులకి ఏది పడితే మాట్లాడేటువంటి విధంగా ఈ రోజున ఉసిగొల్పుతున్నాయి. ఈ విధమైనటువంటి ఉసిగొల్పడం వల్ల దిగజారుడు వ్యాఖ్యలు ఈ రోజున శాసనసభల్లోనూ శాసన మండలిలోనూ చట్టసభల్లోనూ లేదా బయట మరీ దారుణమైనటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది రాజకీయ పార్టీలు ఈ విధంగా నాయకుల్ని తయారు చేస్తున్నాయి. అధినాయకత్వం కూడా అలాగా వాళ్ళని ప్రేరేపిస్తున్నారు. ఇది తప్పు. ఈ విధమైనటువంటి దిగజారుడు వ్యాఖ్యలు ఎవరు చేసినా సరే మనం తప్పు అనాల్సిందే, తప్పు పట్టాల్సిందే. రైట్ సార్, ధన్యవాదాలు అండి కృష్ణాంజలి గారు, మీ విలువైన సమయాన్ని మాతో గడుపుతున్నాం. థ్యాంక్ యూ.